తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు సిపిఎం నాయకులు కృష్ణమూర్తి స్వతంత్ర ఉద్యమంతో పాటు ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లంక రాఘవులు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో కృష్ణమూర్తి 19వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. వ్యవసాయ కూలీలను చైతన్యవంతులు చేసి వారి సమస్యలను తెలుసుకుంటూ ఆయన పోరాటం చేశారని తెలిపారు. నిజాం ప్రభుత్వం వెట్టి చాకిరీ, రజాకార్లు ప్రజలపై చేసిన నిర్బంధాలపై పోరాటం చేశారని తెలిపారు. రైతుల 10 ఎకరాల భూమి సాధించడంలో ఎంతో కీలక పాత్ర పోషించారన్నారు. ఆ స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు. కామ్రేడ్ కె కృష్ణమూర్తి గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వతంత్ర సమర యోధుడు, సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకుడు, అదేవిధంగా తెలంగాణ మన వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నాయకుడు యొక్క 19వ వర్ధంతి సభ ఈరోజు ఆదిలాబాద్లో నిర్వహించుకుంటున్నాం. కామ్రేడ్ కృష్ణమూర్తి గారికి ఆదిలాబాద్ జిల్లాకు అనేక సార్లు రావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో కూడా తిరిగి వ్యవసాయ కూలీలను చైతన్యం చేసేటి వారి సమస్యలను తెలుసుకున్నటువంటి కామ్రేడ్ కృష్ణమూర్తి గారు 19 సంవత్సరాల మనకు దూరమై, అదేవిధంగా కృష్ణమూర్తి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం ఏదైతే వెట్టి చాకిరి కానీ, పీడనకు కానీ, అదేవిధంగా రజాకర్ల లాంటి వాళ్ళు ఏదైతే ఈ ప్రజల మీద నిర్బంధాలు చేశారో దానికి వ్యతిరేకంగా పోరాడి, అదేవిధంగా ఈ పేదలకు అందరికీ కూడా 10 లక్షల ఎకరాల భూమి అనేటువంటి సాధించేటువంటి దాంట్లో కీలకమైన పాత్ర వహించాడు కృష్ణమూర్తి గారు. అదేవిధంగా బ్రిటిష్ వాడు కూడా పోవాలి దేశం నుంచి అని చెప్పి స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి నాయకుడు. అదేవిధంగా వారి ఇవాళ ప్రజా ఉద్యమాలు ముఖ్యంగా వ్యవసాయ కార్మిక ఉద్యమాల భూమి కానీ, కూలి కానీ, అదేవిధంగా ఇళ్ల స్థలాల సమస్య కానీ, వెట్టి చాకిరి కానీ, అదేవిధంగా దళితుల మీద పెత్తందారుల యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కానీ బాగా పోరాడిన నాయకుడు. వారు మాకు మార్గదర్శి, ఆదర్శం. వారి మార్గంలో వారి ఆశయ